హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు డిఫరెంట్గా ఒక పులిహోర చేసి చూపిస్తానండి. రెగ్యులర్గా మనకి చింతపండు పులిహోర, అలాగే మామిడికాయ పులిహోర, నిమ్మకాయ పులిహోర చేస్తారు. కాదు, ఈరోజు నేను నాటు ఉసిరికాయలతో పులిహోర చేసి చూపిస్తాను. చాలా బాగుంటుంది, చాలా హెల్దీ కూడా, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందుకని వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి. ప్రతి విషయం మీకు ఇందులో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనం ప్రిపరేషన్ చూద్దామండి. ఈ నాటు ఉసిరికాయలు మనకి ప్రతి పల్లెటూరులో చక్కగా మనకు దొరుకుతాయి అన్నమాట. నేను మొన్న ఒక చోటకి వెళ్ళినప్పుడు ఉంటే నేను వాటిని కోసి తీసుకొచ్చాను. దాంతో పులిహోర చేస్తే బాగుంటుంది, పప్పులో వేసుకుంటే బాగుంటుందని ఎవరో చెప్తే మీ అందరికీ చేసి చూపుదామనే ఉద్దేశంతో ఈ ఉసిరికాయలు నేను కోసి తీసుకొచ్చాను అనమాట. ఫ్రెష్గా చెట్టు నుంచి అప్పటికప్పుడు కోసుకుని గుత్తులు గుత్తులుగా కోసుకొచ్చాను. ఇందులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. అవన్నీ నేను ఒక్కొక్కటి క్లియర్గా చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. ఇది రోగనిరోధక శక్తి పెంచుతుంది. అంటే విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల మనకి జలుబు, దగ్గు, గొంతుకు సంబంధించిన సమస్యలకి ఉపశమనం కలుగుతుంది అనమాట. ఉసిరిలో ఫైబర్ ఉండటం వల్ల జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది అనమాట. మనం సీజనల్గా దొరుకుతాయి కదా, ఈ ఉసిరిని దొరికినప్పుడు మనం రెగ్యులర్గా ఆహారంలో తీసుకుంటే చాలా మంచిది. పప్పు కింద చేసుకోవచ్చు, పులిహోర కింద చేసుకోవచ్చు, అలాగే నేరుగా కూడా మనం తీసుకోవచ్చు అనమాట. మధుమేహం ఉన్న వాళ్ళకి ఈ ఉసిరి చాలా మంచిది అనమాట. చక్కెర స్థాయిని తగ్గిస్తుంది అనమాట. రక్తంలో చక్కెర స్థాయిని మనకి తగ్గిస్తుంది అనమాట. అందుకనే మధుమేహం ఉన్న వాళ్ళు కూడా తీసుకోవటం చాలా మంచిది. మరొక అద్భుతమైన ప్రయోజనం చెప్పనా, ఇది జుట్టుకి చాలా మంచిదండి. దీని రసాన్ని మన జుట్టుకు రాసుకుంటే జుట్టు కుదుర్లు బలంగా తయారయ్యి వెంట్రుకలు కూడా చక్కగా బలంగా తయారవుతాయి అన్నమాట. ఈ ఉసిరి మనకి కొలెస్ట్రాల్ తగ్గించడంలోనూ మన గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో చాలా చాలా ఉపయోగపడుతుంది అనమాట. విటమిన్ ఏ ఎక్కువ ఉండటం వల్ల మన కంటి చూపుకి చాలా చాలా మంచిది అనమాట. అలాగే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి, అవి మనకి చాలా మంచిది. ఉసిరికాయలని చక్కగా ముక్కలు కోసేసుకున్న తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకుని కొద్దిగా కచ్చా పచ్చాక గ్రైండ్ చేసుకోవాలన్నమాట. డైరెక్ట్గా వేయకుండా ఇలా గ్రైండ్ చేసేసుకోవడం వల్ల మనకు రైస్లోకి చక్కగా కలుస్తుంది అనమాట. చూడండి, ఈ విధంగా మనం గ్రైండ్ చేసుకుంటే మనకి సరిపోతుంది అనమాట. ఇప్పుడు మనం స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో జీలకర్ర, తాలింపు దినుసులు కూడా వేసుకుని చక్కగా వేగనివ్వాలన్నమాట. ఈ తాలింపు దినుసులు చక్కగా వేగితే ఆ పప్పులు మనం తింటున్నప్పుడు పంటికి తగిలితే కరకరలాడితే చాలా చాలా బాగుంటాయి అన్నమాట. చక్కగా అందుకనే వేపుకోవాలి. ఇందులోనే వేరుశనగ గుళ్ళు కూడా వేసుకుని ఇవి కూడా చక్కగా వేగాలన్నమాట. ఈ పులిహోరలోకి వేరుశనగ గుళ్ళు చాలా చాలా బాగుంటాయి, టేస్ట్తో పాటు మంచి బలం కూడా మనకు. పచ్చిమిరపకాయలు వేసే క్లిప్ మిస్ అయింది, పచ్చిమిరపకాయలు వేసాను. ఈ పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని ఈ పచ్చిమిరపకాయలు కూడా చక్కగా నూనెలో వేగనివ్వాలన్నమాట. వేగిన తర్వాత ఇందులో మనం కొద్దిగా పసుపు వేసుకుని కలిపేసుకుంటే మనకి రైస్కి మంచి కలర్ వస్తుంది అనమాట. ఈ పసుపు వేసుకోవడం వల్ల కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని ఈ కరివేపాకు కూడా చక్కగా వేగనివ్వాలన్నమాట. వేగితే ఏంటంటే మంచి ఫ్లేవర్తో పాటు మంచి రుచిని కూడా మనకి ఈ కరివేపాకు ఇస్తుంది అనమాట. ఇప్పుడు ఇందులో మనం ఇందాక గ్రైండ్ చేసుకున్నాం కదా, ఈ ఉసిరికాయల్ని అందులో వేసేసుకోవాలన్నమాట. వేసుకుని చక్కగా ఈ ఆయిల్లో దోరగా వేగనివ్వాలి. వేగితే ఫ్లేవర్స్ అన్నీ ఆ ఉసిరికాయకి పట్టుకుంటుంది అనమాట. చాలా చాలా బాగుంటుంది. ఇలా వేగిన తర్వాత అప్పుడు మనం ఉప్పు వేసుకోవాలన్నమాట. ఇది ఇలా ప్రిపేర్ చేసుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే మీకు కావాల్సినప్పుడు కూడా కలుపుకోవచ్చు అనమాట. ఎక్కువ రోజు నిల్వ ఉండదు కానీ ఒక 4-5 రోజులు చేసుకోవచ్చు. ఇప్పుడు ఉప్పు కూడా వేసేసుకొని చక్కగా ఒక 10 సెకండ్లు మగ్గనివ్వాలన్నమాట. చూడండి, తాలింపు చక్కగా ప్రిపేర్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనం రైస్ యాడ్ చేసుకుందాం. ఇది మీరు రాత్రి మిగిలిన రైస్తో అన్నా చేసుకోవచ్చు, లేదా వేడివేడి అన్నంతో కూడా చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా చాలా చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది అనమాట. మీరు రెగ్యులర్గా తీసుకునే పులిహోరకి ఏ మాత్రం తీసిపోదు, చాలా చాలా బాగుంటుంది. ఈ రైస్ కూడా వేసేసుకుని చక్కగా ఈ తాలింపు అంతా ఆ రైస్కి పట్టేటట్టు చక్కగా మనం కలిపేసుకోవాలి. పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద చాలా బాగుంటుంది. చూసారా, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న పులిహోర మనం తయారు చేసుకున్నాం. అది మీరు కూడా తయారు చేసుకుని ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.
మాకైతే టేస్ట్ చాలా చాలా బాగా వచ్చిందండి. పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్‌గా తిన్నారు. నేను కూడా చాలా చాలా ఇష్టపడి తిన్నాననమాట. చాలా బావుంది. ఎక్సలెంట్‌గా వచ్చిందనమాట.